హరి ఓం శివాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. భారతీయ యువతీ యువకులందరూ కూడా ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం, ఇది మనకి అందరికీ బాగా తెలిసినటువంటి సంస్థ. ఆర్ఎస్ఎస్ అనేది 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అది మనకి ఇప్పుడు 100వ సంవత్సరం. వాళ్ళు ఈ 100 సంవత్సరాలు ఏమైతే సాధించారో, ఆ యొక్క సంస్థ ఎలా విస్తరించింది, ఎలా మొదలైంది, వాళ్ళు ఏమేమి కార్యక్రమాలు చేశారు, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలకు విస్తరించింది, దాని లక్ష్యాలు ఏమిటి, అవన్నీ కూడా మనకి గ్రామాల వారిగా ఈ యొక్క కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఆ యొక్క సంస్థ చేపట్టింది. ఆ పత్రంలో ఉన్నటువంటి ఈ అమూల్యమైనటువంటి ఇదంతా అనుష్ఠానం జరిగింది. వాళ్ళు ఏదో తాత్కాలికంగా ఏదో లాభాల కోసం చెప్పే మాటలు కాదు ఇవన్నీ. వాళ్ళు ఏదైతే ఆచరించారో, ఏదైతే సమాజానికి అందిందో, వారి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలకు అనుగుణంగా వాళ్ళంతా నడుచుకున్నారు. వాళ్ళు ఏమీ ఆశించకుండా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ అనేది వాళ్ళు ముఖ్యంగా 2 నినాదాలు ఉంటాయి. ఒకటి దేశభక్తి, 2 దైవభక్తి. దేశభక్తి దైవభక్తి రెండింటిని ఇంక్లూడ్ చేసి చక్కగా మనుషుల్లో మానవతా విలువలను పెంపొందిస్తూ మన దేవాలయాల యొక్క విశిష్టత, రక్షణ ఇవన్నీ చూసుకుంటూ మన యొక్క శాస్త్రజ్ఞానం అంతా మనకి ఏం చెప్తుంది, మనిషి ఆరోగ్యంగా దృఢంగా ఎలా ఉండాలి, దానికి అనేక రకమైనటువంటి కరసాధనలని, రకరకాలుగా కళలు, మనకన్న 64 కళలను కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా నేర్పిస్తూ చక్కగా మనకి అనేక రకాలుగా మండలాల వారిగా, జిల్లాల వారిగా, రాష్ట్రాల వారిగా, చిన్న సభల నుంచి పెద్ద పెద్ద సభల దాకా పెడుతూ ఈ 100 సంవత్సరాల్లో అద్భుతంగా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఈరోజు మన దేశాన్ని పాలిస్తున్నటువంటి నాయకుల్లో కూడా ఎక్కువ శాతం ఆర్ఎస్ఎస్ లోంచి వచ్చిన వాళ్ళే. ఎందుకంటే ఆ నాయకత్వ లక్షణాలు, మనిషిలో నాయకత్వ లక్షణాలను వెలికి తీసి దానిని నీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలని నీకు అందిస్తారు. అంటే నాకేమి చేత కాదు అనుకుంటే, కాదు నాయన, నీలో ఇది ఉన్నది, నీలో జ్ఞానం ఉన్నది, నీలో భక్తి ఉన్నది, నీలో సత్కర్మ ఉన్నది, నీలో మంచి భావాలు ఉన్నాయి అని నీలో ఉన్నటువంటి ఏ కళ అయితే ఉంటుందో, రకరకాల కళలు ఉంటాయి, ఆ కళలను కూడా వెలికి తీసి దానిని మనకి అందించి దాన్ని ప్రజా ఉపయోగంగా మార్చేటువంటి సంస్థ. అంతేకాదు మన భారతదేశానికి ఒక రకంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ అనేది ఒక ప్రారీ గోడలా. ఇవాళ ఆర్ఎస్ఎస్ అనేది లేకపోతే వాస్తవాన్ని మనం సుఖంగా నిద్రపోలేం. మన దేశ సరిహద్దుల్లో ఒక సైనికులు ఎంతో, మనకు ఆర్ఎస్ఎస్ సంస్థ కూడా అంత గొప్ప సంస్థగా మరి ఆవిర్భవించి చక్కగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనందరం చాలా అభినందించవచ్చు. ఎందుకంటే ఈ సంస్థ ప్రారంభమైనప్పుడు మనం పుట్టలేదు, కానీ ఈరోజు 100 సంవత్సరాలు మన వయసు 50 ఏళ్ళు అయితే మనం చక్కగా ఈ సంస్థ అందించిన ఫలాలు గ్రామాల వారికి కూడా మనం ఎన్నోసార్లు మన దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క ఉపన్యాసాల్లో దేశభక్తి గురించి, దైవభక్తి గురించి మనకి ఎన్నో బోధిస్తా ఉంటే మనం విన్నాం. మరి అట్లాంటి మనిషిలో ఉన్నటువంటి చైతన్యాన్ని తేవటానికి, అట్లా ఆ మానవతా విలువలను పెంపొందించడం వాళ్ళు ప్రధాన లక్ష్యంగా తీసుకొని, దేశభక్తి అంటే దేశం అంటే మట్టి కాదు అవి మనుషులు అన్నట్టు, దేశం అంటే మట్టి కాదు మనుషులు, ఆ యొక్క విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆ యొక్క సనాతన ధర్మం ఏదైతే మనకి పరంపరగా వస్తా ఉన్నదో ఆ ధర్మాలన్నింటిని పరిరక్షించడంలో, ఆచరించడంలో వాళ్ళు తూచా తప్పకుండా పాటించేటువంటి మహోన్నతమైనటువంటి ఒక గొప్ప సంస్థ ఇది ఆర్ఎస్ఎస్ అనేది. అందుకని ఇది ఒక వాస్తవానికి వాళ్ళు హిందూ ధర్మం అనే కాదు, దేశం మొత్తం, దేశంలో ప్రతి మనిషి, ప్రతి అణువణువు మొత్తం వాళ్ళుగానే భావిస్తారు. అలా మనకు భావించేటువంటి గొప్ప సంస్థ మరి ఈయన హెగ్గే గారు, ఈయనతో ప్రారంభమైంది. ఈయన తర్వాత ఆ పరంపర ఇప్పుడు దాకా కూడా కొనసాగుతా ఉన్నది. ఇది చాలా పెద్ద సంస్థగా రావటం అనేది ఎంతో మందికి ఎన్నో విలువలుతో కూడుకున్నటువంటి గొప్ప సంస్థ ఈ ఆర్ఎస్ఎస్. కాబట్టి ఇప్పుడు దగ్గర ఈ సంస్థ కూడా ఎన్నో దేశాల్లో విస్తరింపజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలు ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్కువ సేవా కార్యక్రమాలు వీటన్నింటిని కూడా కరపత్రాలు ఎక్కువగా చేస్తారు. కాబట్టి మరి యొక్క 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భముగా మన యొక్క కరపత్రాల పంపిణీ కోసం మనకు పిడుగురాళ్ళలో హెడ్ క్వార్టర్, మనకు పిడుగురాళ్ళు కాబట్టి పిడుగురాళ్ళకు వచ్చినటువంటి పేపర్లు ఎవరైనా
మల్లేశ్వరరావు గారు మల్లేశ్వరరావు గారు, నరసింహమూర్తి గారు. అంతకుముందు నరసింహమూర్తి గారు కూడా బాగా పాల్గొనేవాడు పాపం ఇంట్రెస్ట్. ఇప్పుడు కొంత వయసు ప్రభావం చేత రాలేకపోతున్నాడు. అట్లా మల్లేశ్వరరావు గారి ద్వారా మనకి పేపర్లు అందిని. ఇవన్నీ కూడా మల్లేశ్వరరావు ద్వారా మనకు రామాలయానికి అర్చక స్వామి అయినటువంటి గుడిపూడి సాంబయ్య గారి దగ్గరికి వచ్చినాయి. ఈ పేపర్లు అన్ని కూడా మరి తిరిగి పంచే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మన ఆలయ టీం ఉన్నది. ఒక 5-6 వాళ్ళు తీసుకొని పంచడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు కార్తీక మాసంలో మన కార్యక్రమంలో కూడా ఇవన్నీ పంచాలి. ఎందుకంటే మంచి విలువైన విషయాలు తెలియాలి. ఇందులో పొందుపరిచింది తెలిస్తే మనం కూడా ఆ విధానంలో నడుచుకోవచ్చు. మనం కూడా ఎంతో కొంత దేశానికి దైవానికి సేవ చేసి మన జన్మను కూడా తరింప చేసుకోవడానికి మనకు మార్గదర్శకులుగా ఉన్నటువంటి RSS 100 కాదు 1000 సంవత్సరాలు వర్ధిల్లాలని శ్రీరామచంద్ర ప్రభువును మనసారా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాం.